తెలియచేయించినాను. దేవుడు గడిచిన 14 రోజులు కూడా ఆయన యొక్క సజీవమైన చోట కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క 15వ రోజు కుడుకలు అలాగే ఉపవాస కుడుకలో దేవుడు మనందరూ ఆయన సజీవమైన చోటన కాచి కాపాడినటువంటి యేసయ్యకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రెండో స్థలంపైకి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి కాల స్థలంలో ఏ అంశం కోసం మాట్లాడుకున్నామండి? మనిషి కుమారుడు తలవాల్చటకైనను స్థలము లేదు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్న అంశం ఏమిటంటే లోబడుట. ఎవరు లోబడుతున్నారు? ఎవరు ఎవరికి లోబడాలి? ఎందుకు లోబడాలి అని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు జ్ఞానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనము. ఆ మనుషులు ఆశ్చర్యపడి వీరు ఎట్టివారు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయనను ఆశ్రయించిన బిడ్డలను ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. చూడ, మనం ఒక పాట పాడతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాడతారు. ఈరోజు మ్యాక్సిమం పాడుకున్నారు, వారి గురించి నేను ఉద్దేశించి అనడం లేదు. కానీ ఆ పాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే, ఒక క్షణమైన నన్ను విడిచినా నేనేమైపోదును అనే పాట. మనం ఏం చేస్తామంటే ఒక క్షణం మనం ఎప్పుడు ఏదో నిమిషంలో దేవుడు విడిచిపెట్టేస్తాం. కానీ దేవాది దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అక్కడ ఆ యొక్క పదమును సరి చేసుకోండి. ఒక క్షణమైనా నిన్ను విడిచినా కాదు, నన్ను విడిచినా నేనేమైపోదును. యేసు ప్రభువును మనం విడిచిపెట్టేమా? దేవుని సన్నిధానంలో ఉన్నంతసేపు కూడా దేవుడు గుర్తుకొస్తాడు. మళ్ళా కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తాడు. ఎగ్జామ్స్ రిజల్ట్ దగ్గరికి వస్తానన్నప్పుడు దేవుడు 1కి 100 సార్లు గుర్తొస్తారు. ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయన్నప్పుడు కూడా దేవుడు పద్దాగా గుర్తుకొస్తాడు. కానీ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు వారు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి. దేవునికి స్తోత్రం. ఎవరు లోబడుతున్నారండి? గాలి లోబడుతుంది. గాలి మనకు కనబడుద్దా? ఈ పేడ తిరుగుతుంటే ఆ రెక్కల నుంచి వచ్చినట్టు చల్లదనం మనకి గాలి అని ఒక ఐడెంటిఫికేషన్ మనకు కనబడుతుంది. అలా కాకుండా బయట చూస్తే విపరీతంగా చెట్టు ఆకులు కదిలినప్పుడు మనకి గాలి రావడం గమనిస్తాము. కానీ ప్రత్యక్షంగా మన కళ్ళకు కనబడుద్దా గాలి ఎలా ఉంటుందో?